బండి భగీరథ్కి సంబంధించిన ఫోటో ఏదైతే నార్సింగ్ పోలీస్ అకాడమీ దగ్గర భగీరథ్ పోలీసులకు లొంగిపోయినప్పటి ఫోటో ఇది మనం క్లియర్గా చూస్తున్నాం. సో పోలీసులు అయితే అరెస్ట్ చేశాం. 8:15 పోలీస్ అకాడమీ దగ్గర టీజీపీఏ దగ్గర అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. రేపు కుటుంబ సభ్యులు కానీ బండి సంజయ్ కానీ కుటుంబ సభ్యులు న్యాయవాదుల సమక్షంలో అప్పజెప్పాము అని చెబుతున్నారు. సో దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి పోలీసు అధికార ప్రకటన చేయాల్సి ఉంది. సో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. సో రైట్, ఒకసారి మా బ్యూరో చీఫ్ విజయ్ దగ్గరికి వెళ్దాం. లైవ్లో ఉన్నారు. విజయ్, మనం ఒక ఎక్స్క్లూజివ్గా మన దగ్గర TV9లో ఒక ఫోటో మనకు కనిపిస్తోంది. సో ఈ ఫోటో ఎప్పుడు దేనికి సంబంధించింది? మధ్యలో ఉన్నది భగీరథేనా? బండి సాయి భగీరథ్ పోలీసులకి లొంగిపోతున్నటువంటి దృశ్యాలు TV9 ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. ఉదయం నుంచి కూడా సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోతుందన్న సమాచారంతో దాదాపు ఉదయం నుంచి కూడా అక్కడే ఉన్నాం. ఇద్దరు అడ్వకేట్ యాంటోనీ రెడ్డి, కరుణాసాగర్ ఇద్దరు కూడా బండి సాయి భగీరథ్ని వెంట పెట్టుకొని దాదాపుగా పోలీసులకి అప్పచెప్తున్నటువంటి ఒక ఫోటోని TV9 ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది దాదాపుగా బండి సాయి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి వస్తున్నటువంటి విజువల్ ఇది. ఈ విజువల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టీజీపీఏ దగ్గర ఈ లొంగుబాటు జరిగినట్టుగా చాలా స్పష్టంగా ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. సో బండి సాయి భగీరథ్ ఎటకేళ్లకు పోలీసుల ముందుకు వచ్చాడు. పోలీసులు అరెస్ట్ అని చెప్తున్నారు. బండి సంజయ్కి సంబంధించినటువంటి బండి సాయి భగీరథ్కి సంబంధించిన వాళ్ళు ఇది లొంగుబాటు అని చెప్తున్నారు. కాబట్టి సో ఫైనల్గా అయితే పోలీసు అదుపులోకి వచ్చాడు. కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో ఈ ఫోటోలో బండి సాయి భగీరథ్ ఇద్దరు అడ్వకేట్ యాంటోనీ రెడ్డి, అడ్వకేట్ కరుణాసాగర్ ఇద్దరిని తీసుకొని సైబరాబాద్ పోలీసుల ముందుగా దాదాపుగా లొంగిపోయిన ఫోటోతో పాటు వీడియో కూడా వచ్చింది మనకి ఎక్స్క్లూజివ్గా. ఫోటోతో పాటు వీడియో కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ పోలీసులు లొంగిపోతున్న వీడియో మనకు కనిపిస్తోంది. రైట్, మనం చూస్తున్నాం. ఇది TV9 ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. భగీరథ్ TGPA దగ్గర న్యాయవాదుల సమక్షంలో సో పోలీసులకు లొంగిపోయారు భగీరథ్. మనం చూస్తున్నాం మార్క్ చేసి ఉన్నదే భగీరథ్. 8:15 ఆ పక్కన ఉన్న ఇద్దరు కూడా ఇంతకుముందు మనం ఫోటోలో చూసాం, ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం. ఆ ఇద్దరు కూడా న్యాయవాదులు. సో న్యాయవాదుల సమక్షంలో సో భగీరథ్ లొంగిపోయినట్లు మనకు క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో ఎగ్జాక్ట్లీ TGPA జంక్షన్ దగ్గర పోలీసులకు లొంగిపోయినప్పటిదే మధ్యలో ఉంది భగీరథ్. ఆ రెండు పక్కల ఉన్నది ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు. సో కాబట్టి ఇక లొంగిపోయారని మనం క్లియర్గా చెప్పొచ్చు. సో 8:15 పోలీసులు లొంగిపోయిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు భగీరథ్. సో ఒకసారి మళ్ళీ విజయ్ దగ్గరికి వెళ్దాం. విజయ్, దాదాపుగా మనం చూసిన విజువల్ ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా సైబరాబాద్ పోలీసులకి ఆయన లొంగిపోతున్నట్టుగా, ఇద్దరు అడ్వకేట్ల సమక్షంలో పోలీసులకు లొంగిపోయినట్టుగా మనం ఎక్స్క్లూజివ్ విజువల్తో పాటుగా ఎక్స్క్లూజివ్ ఫొటోస్ కూడా ప్రస్తుతం చూసాం. సో TV9 ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ని సంపాదించింది. అయితే ఉదయం నుంచి కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కేంద్రంగానే లొంగుబాటు జరుగుతుందని ముందుగానే భావించారు. కానీ TGPA దగ్గరనే పోలీసులు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఫొటోస్ ద్వారా అటు అడ్వకేట్ యాంటోనీ రెడ్డి, దాంతోపాటుగా అటు కరుణాసాగర్ ఇద్దరు కూడా సాయి భగీరథ్ని వెంట పెట్టుకొని వస్తున్నటువంటి ఫోటో ఒకటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది అడ్వకేట్ల సమక్షంలో జరిగినటువంటి లొంగుబాటుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పోలీసులు మాత్రం దీన్ని అరెస్ట్గా క్లెయిమ్ చేస్తున్నారు, అరెస్ట్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు టెక్నికల్గా క్రెడిట్ని పొందే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారనేది చెప్పొచ్చు. రమేష్ రెడ్డి కూడా సైబరాబాద్ సిపి కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. మాకు అందుబాటులోకి వచ్చాడు, అదుపులోకి తీసుకున్నాడు కాబట్టి మేము అరెస్ట్ చేసినట్టు. ఎందుకంటే పోక్సో కేసులో ఇన్ని రోజుల పాటు అక్యూజ్డ్ అందుబాటులో లేడు కాబట్టి ఇమీడియట్గా అదుపులోకి తీసుకున్నాక దాన్ని అరెస్ట్గా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అడ్వకేట్స్ ఏదైతే చూస్తున్నారో బండి సాయి భగీరథ్ ఒక క్యాప్ ధరించి, ఫేస్కి మాస్క్ ధరించి, ఐడెంటిఫికేషన్కి సంబంధించి గుర్తుపట్టకుండా ఆ ఫోటోలో ఉన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇద్దరు అడ్వకేట్లు లెఫ్ట్ సైడ్లో ఉంది యాంటోనీ రెడ్డి, రైట్ సైడ్లో ఉంది అడ్వకేట్ కరుణాసాగర్. ఇద్దరు కూడా బీజేపీ అడ్వకేట్సే. వాళ్ళిద్దరి సమక్షంలోనే బండి సాయి భగీరథ్ని పోలీసులకైతే వాళ్ళు అప్పచెప్పారు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఈ మైనర్ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా స్పష్టంగా జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్ని అంశాలను కూడా పోలీసులు విచారణ చేస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో సిట్ చీఫ్గా ఉన్నటువంటి రితిరాజ్ ప్రస్తుతం ఆమె ఈ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆమె విచారణ ప్రారంభించారు. ఇప్పటికే ఈ కేసుని ముందుగా డీల్ చేసినటువంటి డీసీపీ మేడ్చల్ కోటిరెడ్డి కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయన కూడా పోలీస్ స్టేషన్లోనే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర విచారణ అయితే కొనసాగుతుంది. మైనర్ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బండి సాయి భగీరథ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆయన చెప్పే అంశాలను కూడా పూర్తిగా కూడా పోలీసులు రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్
సంబంధించి ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. Okay. TV9 బండి సాయి భగీరథ్ని ఆయన లొంగిపోతున్న దృశ్యాలను మాత్రం అందరికంటే ముందుగా చూపెట్టింది. ప్రస్తుతం అది స్క్రీన్ పైన కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎడ్ విజయ్, అది 8:15 కరెక్ట్గా ఈ విజువల్ మనం చూస్తున్నాం. అక్కడ TGPA జంక్షన్ దగ్గర బండి సాయి భగీరథ్ మధ్యలో ఉన్నారు, హుడీ టీషర్ట్ వేసుకున్నాడు, మాస్క్ పెట్టుకున్నారు. సో ఇద్దరు ఇటుపక్కన ఉన్నది ఇద్దరు న్యాయవాదులు కూడా. సో న్యాయవాదుల సమక్షంలో జరిగిన లొంగుబాటుగా దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అక్కడ పోలీసులకు లొంగిపోయారు భగీరథ్. అయితే కొద్ది రోజులుగా వెతుకుతున్నాం, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నారు, ఇన్ని రోజులు పోలీసుల ముందుకు రాలేదు. ఇవాళ గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత లుకౌట్ నోటీస్ జారీ చేసిన తర్వాత ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్నాం కాబట్టి మేము అరెస్ట్ చేశాం, అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. సో 2 వర్షాలు